గుడ్లు గుడ్లు రెండు ఇచ్చేసారు అప్పుడే అప్పుడే నేను అనేది 2 సార్లు ఇచ్చేసావా? ఎట్లా ఇస్తావు 2 సార్లు? ఇవ్వకూడదు. ఎక్స్ 2 సార్లు ఎట్లా ఇస్తారు మేడం ఒకటేసారి? నేను జూలై నెల 2 సార్లు, ఈరోజు 11వ తేదీకే 2 సార్లు ఎక్స్ ఇచ్చేసారు మీరు. మనం 16, 17లో రెండో ఇవ్వాలా? మీరు 2 ఎక్స్ ఒకటేసారి ఇచ్చారు. ఎట్లా ఇస్తారు 2 ఎక్స్? మీరు ఇయడము వాళ్ళ ఇంట్లో అందరూ ఒకటేసారి ముగిచ్చేస్తారు 2-3 రోజులు. ఆ తల్లికి ఆ బిడ్డకు మనం ఏం పెడతా ఉన్నట్టు? జూలై మంత్ గురించి నేను మాట్లాడుతున్నా తల్లి. మీకు స్టాక్ ఎట్లా వస్తుంది? స్టాక్ ఎట్లా ఇస్తారండి? మరి ఒకటే ఫేజ్ లో అన్ని 2 ఇచ్చేస్తే ఇప్పుడు పిల్లలకి ఎగ్గు ఎట్లా ఏడ తగ్గిస్తారు? నేను అనేది ఒకటేమా, టీహెచ్ఆర్ మనము 2 కితాలుగా మనకు వెండర్స్ టెండర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది 2-3 టైమ్స్. మనము వీళ్ళకి ఇచ్చేది 13 ఎగ్స్ ఒకసారి, 12 ఎగ్స్ ఒకసారి. అంటే తీసుకుపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అట్లా ఏమైనా సర్దుతా ఉంటారా వాళ్ళకి వచ్చిన? ముందు నెల నేను మాట్లాడడం లేదమ్మా. ఈ నెల మనము ఎగ్స్ ఇచ్చారు, మీరు పాలు ఇవ్వలేదు, బాలామృతం ఇవ్వలేదు. ఎగ్స్ 25 ఎగ్స్ ఒకటేసారి ఇచ్చేస్తే అందరికి సరిపోతాయా మీ దగ్గర ఉన్న స్టాకు? మీరు తీసుకురండి అమ్మా. ఏ ఇచ్చారు అమ్మా? ఏంది అర్ధగంట నేను తారాడతాను అట్ట ఇట? అదే అమ్మా, నీ టీహెచ్ఆర్ ఇవ్వు, మీ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి, మీ స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి. అయిపోయి మీది చూశాను నేను టీహెచ్ఆర్. మీ టీహెచ్ఆర్ చూద్దామని ఉన్నా. మీకు ఎంతమంది ఉన్నారమ్మా టీహెచ్ఆర్? సెకండ్ సెంటర్ టీహెచ్ఆర్ ఇంతేనా? 7, 6, 13? ఇది మా జూలై. మీకు 25 ఎగ్స్ ఒకసారి ఇచ్చేస్తే పిల్లలకు తక్కువ రావా? అంత స్టాక్ ఎట్లా వస్తుంది మీకు ముందు అంటున్నా. ఇప్పుడు నేను అనేది వినమ్మా 7 మంది 13 మంది 13 మందికి కానీ మీరు ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ఇవ్వలే అంటే 10 మందికి ఇచ్చారు. అంటే 250 ఎగ్స్ ఇచ్చేసారు. 250 ఎగ్స్ మీకు అంత స్టాక్ ఎట్లా వచ్చింది మీకు? మనకు 3 కితాలు రావాలి కదా. పాలు ఇవ్వలేదమ్మా 2వ ఫేజ్ లో జూన్ నెల? రాకుండా పోయేది ఏమి ఉండదు మేడం. ఏది రాకుండా పోయేది? ఇది పోయిన నెల గురించి నేను మాట్లాడేది. సంతకాలు చేయించుకుని పాలు ఇవ్వకుంటే ఎట్లా? ఇది రాయలేదు కదా. పాలు ఇచ్చి మీరు పాలు 2 అని అమ్మా బ్లాంక్ గా సంతకం పెట్టిస్తే ఏంది అర్థం? మీరు ఆలోచించండి. మీరు బ్లాంక్ సంతకం ఇప్పుడు 2 రాసి సంతకం పెట్టమనాలి, కానీ 2 లేకుండా సంతకం పెట్టమంటాం మనం. 12 ఎగ్స్ 2 పాలు ఇవి ఉండాలి కదా, ఫిల్అప్ చేయాలి కదా మీరు. ఇట్లా సిడిపి ఒకటండి. మీరు ఇది కూర్చోండి ఇక్కడ. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చేయాలండి ఎక్కడెక్కడ. ఇప్పుడు మన ఇన్ని ఎగ్స్ క్లోజ్ చేసేయాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ మిల్క్ ఇవ్వలేదు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారా? ఇక్కడ మిల్క్ ఇవ్వలేమ్మా 5 ప్యాకెట్లు. బ్లాంక్ సంతకం లేదు, బ్లాంక్ చేసేయండి, కొట్టేయాలా. కొట్టి ఇక్కడ టోటల్ చేయండి ఎన్ని ఎగ్స్, ఇక్కడ బ్లాంక్ చేయండి. ఇది సరే ఏదన్నా కానీ నేను కాదన్నాం లేదు. అంతకైతే రీజన్ కూడా రాయండి. ఇది రీజన్ రాయండి. ఒక సిస్టమేటిక్గా ఉండమ్మా. ఎట్టంటే అట్లా చేయడానికి కాదు కదా. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రాపియండి అమ్మా. ఎన్ని ఎగ్స్ పోయినాయి నెంబర్ రాసి వర్డ్స్లో రాయాలి. రాసేస్తే ఫిక్స్ అండి. వీళ్ళు చేతులు మార్పులు ఉండవు. ఎందుకంటే బయట సరిగా లేవు వ్యవహారాలు. ఏడా ఈ ఎగ్స్ దొరకడము, లేకుంటే ఎగ్స్ అమ్ముకుంటా అంటారనము. మాకు ఎన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని కామెంట్లు పెడతా ఉన్నారు. ఇది మీ టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి అమ్మా. నిన్న సీఎలమ్మా మీరు? నిన్న మొన్న వచ్చారా మీరు? మొన్న 2 రోజులు వచ్చారా మీరు సెంటర్కు? లేరండి, నిన్న మన సెంటర్లో లేరు మీరు. అట్లెట్లయితుందండి? దినమంతా ఉండాలి కదా మీరు. ఇప్పుడు దినమంతా లేకుండా మీరు ఎట్లా సిగ్నేచర్ పెడతారు? మీరు నిన్న ధర్నాకు పోయారా? మీ మామూలుగా మధ్యాహ్నం నుంచి హాఫ్ డే సీల్ పెట్టాలి కదండి. ఎట్లా పెడతారు మీరు? మీరు అటెండెన్స్ చేసేది ఎందుకమ్మా?
10 నిమిషాలు పోయి వచ్చేదానే కదా సార్, ఎక్కడ అట్లెట్లమ్మా నిన్నంతా మీరు ఆడే ఉన్నారు? అంతా లేదు సార్, నేను లేదండి. పెట్టే సార్ ఏం పర్మిషన్? పీడి గారి దగ్గర మేము ఇంట్లో వాళ్ళ ధర్నా చేస్తాం. ఏమండి పీడి గారు మీకు పర్మిషన్ మా పెట్టారా? ఒక్కటి కాదు మేడం, మా ఒక్కటి కాదు మేడం. మేడం నేను చెప్పేది వినండి మేడం, నేనేమంటా పర్మిషన్ ఇట్లా ఇట్లా ఆ ప్రాజెక్ట్ ఇట్లా జరుగుతా ఉంది, నేను వినేది కాదు. మీరు ప్రెజెంటేషన్ చూడండమ్మా, నేను ఒకటే చెప్తా ఉన్నా. నిన్న మొన్న ధర్నా జరిగింది. ధర్నాకి ఎవరెవరు పోయినారు అనేది అన్ని తెలుసు. మేము సెంటర్కి వచ్చి చూసుకొని పోయినాం, అటెండెన్స్ చేసుకొని పోయినామంటే ఎట్లా జరుగుతుందండి? ఈ అంగన్వాడీ వర్కరు ధర్నాలో పాల్గొనేది నిన్న, సంతోషం. వాళ్ళ అది పర్సనల్, మనమేం దాని అబ్జెక్షన్ చెప్పం. కానీ అటెండెన్స్ ఏమో సంతకాలు ఉన్నాయి. ఎట్లా ఇది? హౌ కెన్ వీ బిలీవ్? ఎట్లా అండి? ఏమి దీనికి? సార్ ధర్నా ఏఐటీసీగా చేయలేదు సార్, సిఐటి వాళ్ళు క్లోజ్ సెంటర్లు చేసి మేము జస్ట్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్ట్ లో చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా ఒక అరగంట తెలిపి వచ్చాం మేడం. ఈ సెంటర్లు అటెండ్ అయ్యే పోయినాం మేడం. మేము చూడండమ్మా, మనం యాడించికి రావడానికి అరగంట పడతా ఉంది మనకు. అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె ధర్నాలో పాల్గొనేది. నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నీకు చూపిమంటావా? చెప్పు. అమ్మా మాట్లాడద్దు తల్లి, నువ్వు అరగంట గమ్మునుండమ్మా నువ్వు. చూడండి మీరు, ఇదే మేము మీరు ధర్నాలు చేయొద్దండంలే బా, విను అమ్మా, మేము మిమ్మల్ని ధర్నాలు చేయొద్దండంలే. అది ఏంటి? పిల్లలకి ఏమైనా అయితే ఎవరండి జవాబుదారీ? పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారీ? లెటర్ ఏందండి? లెటర్ ఇస్తే ఏంది చెప్పండి, లెటర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అమ్మా. ఏం లెటర్ ఇచ్చారు? ధర్నాకు వెళ్ళేది ఏంటి? ధర్నాకు వెళ్ళేదానికి లెటర్ ఎందుకండి? అవసరం ఏముంది? అది వాళ్ళ పర్సనల్. అదేమో గవర్నమెంట్ అప్రూవల్ ఇద్దానికి. ధర్నాలకు, సావులకు, పెళ్లిలకు, పెత్తనాలకు వీటికి అన్నిటికీ అప్రూవల్ ఇవ్వదు. మీ పర్సనల్ ఇష్యూ అది. సిఎల్ క్యాజువల్ లీవ్ అదే, అంతే. అంతేగాని మేము పర్మిషన్ తీసుకున్నాం. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మీరు? ఎవరు ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? లేదమ్మా, మీరు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అట్లా కరెక్ట్ కాదు. ఒక ఆమె ఏమో ధర్నా అని రాసింది. ఏం ధర్నా ఏంది రాయడం? నేను పెళ్లికి పోయినాను రాస్తారా? నేను సాగుకు పోయినాను రాస్తారా? అది కరెక్ట్ కాదు కదమ్మా. మీరు పోండి, మేము వద్దన్నాంలే. అది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతా ఉన్నారు, మీ హక్కుల కోసం పోరాడుకోండి, మేము కాదన్నాంలే. కానీ మా స్కూళ్ళలో మా పిల్లల పరిస్థితి ఏంది? మీరు ఆ రోజు లీవ్ ఇచ్చేసేయండి పిల్లలకు కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సార్ మేము పోయింది. కార్యకర్తలకు ఏదో పర్సనల్ సమస్య అంటే సెక్టార్ల సమస్య వచ్చి ప్రొద్దుటూరు ఓన్లీ అర్బనే, సెంట్రల్ మూసి కాదు. ఇది వేరే సమస్య సార్. ఇది దీనిపైన పోయింది. వాళ్ళు అక్కడ వర్కర్లు చేస్తా అంటే నేను లీడర్ గా నేను మద్దతు ఇచ్చిన సార్. నువ్వు లీడర్వా అంగన్వాడీ వర్కర్వా? అంగన్వాడీ వర్కర్ అయిన తర్వాత లీడర్ అయినాను సార్ నేను. ఎట్లయితుందమ్మా? ఏం సార్ వర్కర్ లీడర్ ఎట్లయితారు? ఇది దీనికి న్యాయం చేయాలి కదా. కాదమ్మా, నేను అనేది ఇక్కడ మీరు న్యాయం చేయాలంటున్నా. నువ్వు ఆర్గ్యూ చేద్దామా? నువ్వు చెప్పాలని నేను వినాలమ్మా, నాకు తెలియదా? నేను చెప్పేది వింటావా? అంటే ఈమె గురించి టోటల్ అలిగేషన్స్ ఉన్నాయండి. ఈమె సెంటర్కి సరిగా రాదు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, నా దగ్గర ఉండేది ఇది ఇన్ఫర్మేషన్. ఈమె సెంటర్కి సరిగా రాదు. ఈడ మిర్చి ఉన్నాయి సెంటర్లు, ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఈమె యూనియన్ లీడర్ ఈమె ఇది తప్ప ఈ సెంటర్ను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ సెంటర్ డివైడ్ చేయండి ఇమీడియట్ గా. ఒక సెంటర్లో ఒకటే దగ్గర ఉండడం వల్ల కదా ఈ ప్రాబ్లం. ఆమె చూసుకుంటా ఉంటది, లేకపోతే ఇద్దరు ఆయాలు ఉండరు, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఈమె సెంటర్కి ఏ రోజు రాదు, ఒక ఆబ్సెంట్ లేదు. మొత్తం అన్ని ప్రజెంట్ ఉన్నాయి. ఎట్లొచ్చాయి అన్ని ప్రజెంట్లు? నాకు తెలియదా? ఈ సెంటర్ డివైడ్ చేయండి, సపరేట్ చేయండి ఇమీడియట్ గా. విత్ ఇన్ 1 వీక్ లో ఇంకో సెంటర్ డివైడ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉండేది ఈ సెంటర్, ఇక్కడ తెచ్చి మిర్చి చేశారు. మిర్చి చేయడం హ్యాపీగా ఉంది అనమాట. ఇక అమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు తల్లి, మాకు తెలుసు దయవుంచి. సరే అమ్మా, మా ఇమీడియట్ డివైడ్ చేయండి, ఇది సెంటర్ డివైడ్ చేయండి మేడం. ఎందుకు ఒక దగ్గర పెట్టడం సెంటర్?